హాయ్ ఫ్రెండ్స్, జీవితంలో ఎదగాలనుకునే ప్రతి ఒక్కరికి ఒకే సమస్య ఉంటుంది. కలలు ఉంటాయి, ఆశలు ఉంటాయి, సంపన్నత కోసం అంతులేని కోరిక ఉంటుంది. కానీ మొదటి అడుగు మాత్రం పడదు. ఎందుకు తెలుసా? ఏ దిశలో ప్రారంభించాలో తెలియక, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో అర్థం కాక, ఏం చేయాలో భయంతో ఆగిపోవడం వల్ల. రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తకంలోని ప్రారంభించడం అధ్యాయం అదే మొదటి అడుగుకు స్పష్టమైన దిశ చూపిస్తుంది. సంపద అనేది ఒక్కసారిగా రాదు. అది చిన్న చిన్న నిర్ణయాల రూపంలో మొదలవుతుంది. ఈ అధ్యాయం మనకు చెబుతోంది, ప్రారంభం అనేది పర్ఫెక్ట్ పరిస్థితులు రావడం కాదు, మన నిర్ణయం స్పష్టంగా అవ్వడం. ఈ వీడియోలో సంపద దారిలో మొదటి అడుగు ఎలా వేయాలి, మన ఆలోచనలను అలవాట్లను ఎలా మార్చుకోవాలి, రిచ్ డాడ్ చెప్పిన ఆ స్పష్టమైన మార్గాన్ని సులభంగా తెలుసుకుందాం. గమ్యం స్పష్టంగా ఉండాలి. ఏ దిశలో నడవాలో తెలిసి ఉంటేనే ప్రారంభం సులభం అవుతుంది. ప్రశ్నించుకోండి, నేను ఎలా జీవించాలనుకుంటున్నాను, నా భవిష్యత్తు ఎలా ఉండాలి, ఏ స్థాయికి ఎదగాలి. గమ్యం స్పష్టంగా ఉంటేనే దారి స్వయంగా కనిపిస్తుంది. డబ్బు కోసం కాదు, నేర్చుకోవడం కోసం పనిచేయండి. పూర్ డాడ్ చెప్పేది ఉద్యోగం, డబ్బు. కానీ రిచ్ డాడ్ చెప్పేది ఉద్యోగం, నైపుణ్యం, అందువల్లే సంపద. రిచ్ డాడ్ చెబుతాడు, నీ నైపుణ్యాలు పెరిగితే నీ ఆదాయం స్వయంగా పెరుగుతుంది. 3 ముఖ్యమైన నైపుణ్యాలు. నెంబర్ 1 సేల్స్, మాటల్లో నైపుణ్యం ఉంటే అవకాశాలు. నెంబర్ 2 మార్కెటింగ్, నీ విలువను ప్రపంచానికి చూపగలగాలి. నెంబర్ 3 కమ్యూనికేషన్, స్పష్టంగా చెప్పగలిగిన వాడు ఎప్పుడూ ముందుంటాడు. ఈ 3 నేర్చుకుంటే ఏ రకమైన పనిలోనైనా ఎదగగలరు. చిన్నగా ప్రారంభించండి, కానీ ఈ రోజే ప్రారంభించండి. రిచ్ డాడ్ మాట, స్టార్ట్ స్మాల్ బట్ స్టార్ట్. చిన్నగా ప్రారంభించడానికి ఉదాహరణలు: చిన్న సేవింగ్, చిన్న సిప్, చిన్న పెట్టుబడి, చిన్న వ్యాపార ఆలోచన, రోజుకు 10 నిమిషాల సెల్ఫ్ లెర్నింగ్. చిన్న చర్యలు పెద్ద ఫలితాలకు పునాది. సరైన సమయం కోసం ఎదురు చూడొద్దు. పూర్ డాడ్ చెప్పేది సమయం సరైనప్పుడు చూస్తాం. రిచ్ డాడ్ చెప్పేది సరైన సమయం నువ్వే సృష్టించాలి. పర్ఫెక్ట్ టైం అనేది ఉండదు, మనమే సమయాన్ని పర్ఫెక్ట్ చేసుకోవాలి. ప్రారంభం ముందుగా వస్తుంది, ఫలితం తర్వాత వస్తుంది. పే యువర్ సెల్ఫ్ ఫస్ట్, సంపద నిర్మాణంలో అత్యంత శక్తివంతమైన నియమం. ముందుగా నీకే చెల్లించుకో. అంటే ముందుగా సేవింగ్, తర్వాత పెట్టుబడి, చివరగా ఖర్చులు. పూర్ డాడ్ చెప్పేది ఇన్కమ్, బిల్స్, జీరో సేవింగ్స్. కానీ రిచ్ డాడ్ చెప్పేది ఇన్కమ్, సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్, గ్రోత్. ఈ ఒక మార్పు అన్ని మార్పులకు కారణమవుతుంది. భయం, సందేహం ఉన్నప్పటికీ ముందడుగు వేయండి. భయం సహజం, సందేహం సహజం, కానీ అవి నిర్ణయాన్ని ఆపనివద్దు. రిచ్ డాడ్ చెబుతాడు, భయం కనిపించిన చోటే ఎదుగుదల దాగి ఉంటుంది. భయం మీరు ఎదుగబోయే దిశ, సందేహం మీరు ప్రయత్నించాల్సిన దారి. అవి అడ్డంకులు కాదు, సంకేతాలు. సరైన వర్గంలో ఉండండి. రిచ్ డాడ్ చెప్తాడు, నీ చుట్టూ ఉన్నవారే నీ దిశను నిర్ణయిస్తారు. కాబట్టి పాజిటివ్ పీపుల్, నేర్చుకునేవారు, పెట్టుబడి చేసేవారు, ముందుకు నడిచేవారు. సరైన వర్గం వేగం పెంచుతుంది, తప్పు వర్గం దారి తప్పిస్తుంది. చిన్న చర్యలు, భారీ మార్పులు. కన్సిస్టెంట్ స్మాల్ యాక్షన్స్ గివ్స్ బిగ్ రిజల్ట్స్. రోజుకు కొంచెం చదవడం, నెలకు ఒక పెట్టుబడి, ఏదో ఒక నైపుణ్యంలో ప్రాక్టీస్, చిన్న అలవాట్ల మార్పు. ఇవి చిన్నగా కనిపించినా అవి మీ భవిష్యత్తును నిర్మిస్తాయి. ప్రారంభం అనేది పెద్ద జంప్ కాదు, సరైన దిశలో వేసే చిన్న అడుగు. ఆ చిన్న అడుగు నీ ధైర్యాన్ని పెంచుతుంది, నీ దారిని నిర్మిస్తుంది, నీ కలలను నిజం చేయడానికి తలుపులు తెరుస్తుంది. రిచ్ డాడ్ చెప్పినట్టే, ప్రారంభించడానికి సరైన క్షణం లేదు, ప్రారంభించే క్షణమే సరైనది. ఈ రోజు వేసే చిన్న అడుగు రేపటి మీ కథను మార్చగలదు. మీకు ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ వేయండి, మరియు ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.